హాయ్ గైస్, తమ్నైల్ చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది మీకు. అఫ్ కోర్స్ మనమైతే ఈ రోజు శ్రీవల్లిపుత్తూరులోని 2 ఫేమస్ గుళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో త్వరగా లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. మనం హాస్టల్ నుంచి బయటకు వెళ్ళాలంటే పర్మిషన్స్ మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు. లీవ్ కార్డ్ మీద అయితే పర్మిషన్ తీసేసుకొని బయటకి అయితే స్టార్ట్ అయిపోయాం. వీళ్ళు లీవ్ కార్డ్ మీద పెట్టేసి ఆయన ఏదో ఆటోగ్రాఫ్ లో ఫీల్ అవుతుంటారు. సర్లే మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే మనం 2 మెయిన్ టెంపుల్స్కి వెళ్ళిపోతున్నాం. శ్రీవల్లిపుత్తూరులో ఉండే 2 మెయిన్ టెంపుల్స్ అనమాట. యాక్చువల్లీ మేము ఉండేది మధురై ఏరియా కాబట్టి ఇక్కడ ఉండే ఫేమస్ అవి ఉండే అనమాట దగ్గరలో. అయితే ఈరోజు అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట, సండే కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ఆండాల్ టెంపుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి తిరువన్మలై. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు అనమాట. అయితే అక్కడ మీకు ఎలా చెప్పాలి, అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఓకే సెకండ్ అండి, ఒక రకంగా తిరుపతి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 10 మొత్తం అదొక 10% అలా ఆ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ దగ్గరలో అలాంటి గుళ్ళు అంటే చాలా రేర్, చాలా బాగుంటుంది కూడా. ఈరోజు అయితే మీకు అది చూపిస్తాను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సర్లే, మా కాలేజ్ దగ్గర నుంచి శ్రీవల్లిపుత్తూరుకి అయితే కరెక్ట్ గా 11 కిలోమీటర్స్ ఉంటుంది. కాలేజ్ ముందర బస్ ఎక్కితే డైరెక్ట్ గా శ్రీవల్లిపుత్తూరు బస్ స్టాండ్ లో దిగుతాం. బస్ స్టాండ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ గుడి దగ్గర. తో పాటు మా ఫ్రెండ్ రేలంగ మావయ్య కూడా వచ్చారు. రేలంగ మావయ్య అని ఎందుకంటానంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు ప్రకాష్ రాజ్ లాగా ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి గుడికి వెళ్ళే దారి మధ్యలో మీకు అన్ని రకాల షాప్స్ కనిపిస్తాయి. లైక్ రెస్టారెంట్స్, గోల్డ్ షాప్స్, సూపర్ మార్కెట్స్, అన్ని రకాల షాప్స్ ఉంటాయి. బస్ స్టాండ్ నుంచి గుడికి వెళ్ళే దారి ఎప్పుడు రద్దీగానే ఉంటది. షాప్స్ అయితే చాలా దగ్గరగా ఉంటాయి. మేము వెళ్ళే దారి నుంచి అయితే డైరెక్ట్ గోపురం అయితే కనిపించదు, ఎందుకంటే మేము వెళ్ళేది షార్ట్ కట్ లో. ఫస్ట్ గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. గుడి లోపల ఇంటీరియర్ మీకు అంతా చూపిస్తాను, తర్వాత మీకు గోపురం చూపిస్తాను. ఇక్కడ కనిపించే ఈ గిల్స్ నుండి వెళ్తే డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళిపోతాం. కానీ గర్భగుడి దగ్గర వీడియో తీసేదానికి మనకి పర్మిషన్ లేదు. నాకు మాక్సిమం వీలైనంత వరకు గుడి లోపల ఎలా ఉంటుందని మీకు అయితే చూపిస్తాను. ఆ పంతులు గారి దగ్గర నుంచి లెఫ్ట్ లో వెళ్ళిపోయామంటే అదే గర్భగుడి. మనకి పర్మిషన్ లేదు కాబట్టి బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. ఆండాలమ్మ ఉండే గుడి అయితే ఇదే. ఇక్కడ ఆండాలమ్మ గుడి ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి. కృష్ణుడిది, నరసింహస్వామిది, విష్ణువుది అన్ని గుళ్ళు దగ్గరగానే ఉంటాయి. ఇక్కడ గుళ్ళ లోపలికి మొబైల్ తీసుకువెళ్ళినప్పటికీ కెమెరా అయితే ఆన్ చేయకూడదు. సో మీకు గర్భగుళ్ళు చూపించలేను, కానీ గుడి బయట నుంచి అలా ఉన్నదని మాత్రం చూపించగలను. మధురైలోని మధుర మీనాక్షి టెంపుల్ ఎంత ఫేమస్, శ్రీవల్లిపుత్తూరులోని ఆండాలమ్మ టెంపుల్ కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆండాలమ్మ పుట్టినరోజు నాడు ఒక రేంజ్ లో ఇక్కడైతే జాతర జరుపుతారు. మెయిన్ గా అయితే రథయాత్ర మహోత్సవం మామూలుగా జరగదు. ఒకప్పట్లో రథయాత్ర అంటే కనీసం 4 రోజులైనా జరిగేదట. ఎందుకంటే రథం అయితే దాదాపుగా 55 మీటర్లు ఎత్తుంటది. సో అది ఊరంతా తిరగాలంటే చాలా కష్టం. అది తిరిగి మినిమం నెలైనా పట్టుద్ది. ఇప్పుడైతే క్రేన్లతో, మెషినరీతో ఒక 2-3 రోజుల్లోనే లాగిచ్చేస్తున్నారు. అప్పుడు జరిగే ఈ జాతరకి మామూలుగా రారు జనాభా. అయితే వచ్చే వాళ్ళ సంఖ్య వందల్లో వేలల్లో కాదు, లక్షల్లో ఉంటది. జనాలు చీమలు కనిపించినట్టు కనిపిస్తుంటారు. ఈ వీడియోలు తీయటంలో బడి జశ్వంత్ గడి మొబైల్ బ్యాగ్ లోనే మర్చిపోయాం, అది బయటే ఉంది. ఇంకేముంది, ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే ఈ గోపురం తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ గోపురానికి ఒక రేంజ్ ఇచ్చేసింది. ఎందుకంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఎంబ్లమ్ ఇదే కాబట్టి 1949 లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఎంబ్లమ్ గా పెట్టుకుందంటే అర్థం చేసుకోండి ఎంత ఫేమస్. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీలో ఎవరికైనా స్వీట్ ఇష్టం ఉంటే మీకు వీలైనప్పుడు కుదిరినప్పుడు ఆండాల్ టెంపుల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ ప్రసాదంగా కోవా ఇస్తారు. ఇది చాలా టేస్ట్ గా ఉంటది, స్వీట్ గా చాలా బాగుంటది. ప్రసాదం ఒక్కదాని కోసం రమ్మనట్లేదు, గుడిని చూడడానికి కూడా రండి. ఏమైనా గుడిలోకి వెళ్తే వచ్చే ప్రశాంతత ఎక్కడ దొరకదు. ఆండాలమ్మ గుడి గురించి అయితే నాకు తెలిసింది ఇంతే. గుడి నుంచి బయటికి వచ్చి రాగానే మాకైతే ఈ బండి కనిపించింది. నేను ఇది కళ్ళు అనుకున్నాను, కళ్ళు కాదు, ఇదేదో తాటి జ్యూస్ అంట. సరే అని చెప్పేసి ఇంక నెక్స్ట్ గుడికి అయితే బయలుదేరిపోయాం. మనం ఇప్పుడు వెళ్ళబోయే గుడి అయితే తిరువన్నామలై. వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ గారు అయితే ఎండలకు తట్టుకోలేక బాదం మిల్క్ తాగుదామన్నాడు. ఎప్పుడు వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళేసి 2 బాదం మిల్క్ తీసుకుని తృప్తిగా తాగేసి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాం. మీరు తిరువన్నామలైకి వెళ్ళాలనుకుంటే బస్ స్టాండ్ కి వచ్చిన తర్వాత ఎడ్జ్ లో
ప్రతి 10 minutes కి ఒక బస్సు అయితే వస్తుంటది, మినీ బస్సు. ఒక్కొక్కరికి 10 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మాక్సిమం 15 to 20 minutes లో రీచ్ అయిపోతారు. కాకపోతే బస్సు మొత్తం ఫిల్ అయ్యేంత వరకు తీయరు. శ్రీవల్లిపుత్తూరు నుంచి తిరువన్నామలైకి అయితే పెద్ద దూరం అయితే కాదు. బస్ స్టాండ్ నుంచి అయితే ఎగ్జాక్ట్ గా 14 kilometers ఉంటది. మీకు వెనకాల కనిపించే ఆ బస్సులోనే మీరు రావాల్సి ఉంటది. మాక్సిమం ఆ బస్సులే ఉంటాయి అక్కడ. ఇక్కడ కూడా తిరుపతి లాగే కొండపైన గుడి. ఇంకే ముందు కింద చిన్న బాస్ ఉంటాడు, వెళ్ళి దర్శనం చేసుకోండి. బాస్ ను మాత్రమే ఎలాగోలా వీడియో అయితే తీయగలిగాను, ఏమైనా ఫ్రెండ్లీ గాడు కదా. ఆశీర్వాదం తీసుకుని మెట్లు ఎక్కేదానికి అయితే బయలుదేరాం. మెట్లు అయితే ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మాక్సిమం నాకు తెలిసినంత వరకు 350 నుంచి 500 మెట్లు అయితే ఉంటాయి. ఈ తిరువన్నామలైనే తిరుమలై శ్రీనివాస పెరుమాళ్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా సేమ్ ఆండాల్ టెంపుల్ లాగే ఒక వెంకటేశ్వర స్వామే కాదు, చాలా మంది దేవుళ్ళు ఉంటారు. కొండ ఎక్కే కొన్ని సీనరీస్ చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ఫోటోషూట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. చుట్టూరు మొత్తం టెంకాయ చెట్లు, పచ్చదనం అంతా బాగుంటది. ఫొటోస్ కూడా ఇక్కడ నుంచి చాలా బాగా వస్తాయి. దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రాకపోయి ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఇక్కడ చాలా బాగుంటది. ఎలాగోలా ఇష్టంతో కష్టపడి కొండనైతే ఎక్కేసాం. ఇక పైన ఇంటీరియర్ కూడా చూపిస్తాను, ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నది అనేది. నాతో పాటు మీకు కూడా దర్శనం చేయించేశాను. అలాగని రాకుండా ఉండకండి, ఒకసారి వెళ్ళండి. పంతులు గారు అయితే మా ఇద్దరికైతే తులసిమాలు ఇచ్చారు. అవి తీసుకొని ఎడ్జ్ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాం. కొండపైన కొండ ఎడ్జ్ నుంచి చూస్తే విజువల్స్ చాలా బాగున్నాయి. చుట్టూరు కొండలు మొత్తం సెట్ ఉంది, చాలా బాగా అనిపించింది చూడడానికి. పైన అయితే ఎడ్జ్ పాయింట్ లో వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయి. ఇంతమంది భక్తుల్లో మేము చెప్పింది విన్నాడో లేదో అనేసి గంటలు కొట్టి మరీ చెప్పేసి వచ్చాం మళ్ళీ. అలాగే లడ్డు కూడా తీసుకున్నాం. ఒక లడ్డు వచ్చి 20 రూపాయలు. అది నేతి లడ్డు, చాలా బాగుంది. లడ్డు తినేసి మొత్తం వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాం ఒకసారి. చాలా బాగా వచ్చాయి వీడియోస్ అన్ని. చుట్టూరు అసలు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఫొటోస్కి అయితే అదిరిపోద్ది. ఇంకా దగ్గర ఉన్న మిగతా గుళ్ళని చూసుకొని కిందకైతే దిగేస్తాం. కింద పంతులు గారు అయితే మంచిగా ఇద్దరికి ప్రసాదాలు ఇచ్చారు. ఇంకా కంప్లీట్ గా డెవోషనల్ ఫీలింగ్ అయితే కిందకి వచ్చేసాం. ఇంకా డెవోషనల్ టైం అయిపోయింది, వెళ్ళి చికెన్ బిర్యానీ తినేసి కాలేజ్కి వెళ్ళిపోవాలి. చికెన్ బిర్యానీ తినేసి కాలేజ్కి వెళ్ళిపోవాలి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ. చేసుకుంటారు కదా.